హలో అందరికీ, నేను మీ హేమ. మీకోసం ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ నూడిల్స్ తయారు చేసే విధానం చూద్దాం. ఎగ్ నూడిల్స్కి కావలసిన పదార్థాలు: క్యారెట్, ఎగ్స్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యాబేజ్ మరియు పచ్చిమిర్చి. ఈ నూడిల్స్ డిమార్ట్లో దొరుకుతాయండి. మొదట ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో క్యాప్సికమ్ వేసుకొని క్యారెట్, ఆ తర్వాత క్యాబేజీ వేసి ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ కాస్త ఉప్పు వేసి చిన్న మంట పైన వేగనివ్వాల. పక్కన కడాయిలో వేడి నీళ్ళు పెట్టుకొని మగ్గిన తర్వాత అందులో నూడిల్స్ వేసి ఇలా నేను చూపించిన విధంగా నూడిల్స్ ఉడకబెట్టుకోవాలి. ఒక జాలి గిన్నెలో వేసి చల్లనీళ్ళను వేసి అది ఒకటికొకటిగా అతుక్కోకుండా ఉంటాయి. అలాగా చేస్తే అది పక్కన పెట్టుకొని ఒక కడాయిలో, చిన్న కడాయిలో ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు చూసిన విధంగా అదే కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డలు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు వేసి వేగిన తర్వాత నూడిల్స్ పక్కన ఉంచుకున్న నూడిల్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్స్తో కలపాల. బాగా కలిపి ఆ తర్వాత కారం, తగినంత కారం, ఉప్పు, చికెన్ మసాలా పొడి తగినంత, కారం కంటే కొద్దిగా ఎక్కువనే ఉండాలి చికెన్ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. చిన్న మంట పెట్టుకొని వేగనివ్వాలండి. అందులో కొద్దిగా టమాటా సాస్, సోయా సాస్ వేసి కలుపుకొని ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రై, వెజిటేబుల్స్, కొత్తిమీర పైన చల్లుకొని టేస్ట్ చూసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఎంతో రుచికరమైన ఎగ్ నూడిల్స్ రెడీ.